Hi Dean. Most of the students ask about sir America MBBS లేదంటే మెడికల్ పీజీ ఇన్ అమెరికా వయా జార్జియా కిర్గిస్తాన్ కజకిస్తాన్ లేదంటే ఎంబీబీఎస్ ఇన్ సెంట్రల్ అమెరికా మెడికల్ పీజీ ఇన్ యూఎస్ఏ అంటే త్రూ వయా కరేబియన్ ల్యాండ్స్. అసలు వీటి గురించి అడుగుతున్నారు. ఎంత బడ్జెట్ అవుతుంది, ఆ ప్రాసెస్ కరెక్ట్గానే ఉంటుందా, అసలు రూల్స్ రెగ్యులేషన్స్ అడుగుతున్నారండి. సార్ ఇప్పుడు వచ్చేసరికి మనకి ఎంబీబీఎస్ యూఎస్ జాయిన్ అవడానికి లేదా మెడికల్ పీజీ జాయిన్ అవడానికి 2 రూట్స్ ఉంటాయండి. ఒకటోసారికి డైరెక్ట్ ఎంబీబీఎస్ ఉంటుంది, రెండోసారికి ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ ఉంటుంది. సో డైరెక్ట్ ఎంబీబీఎస్ అంటే సార్ డైరెక్ట్గా మనం యూఎస్ యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే మెయిన్ అమెరికాలో వెళ్ళి మనం ఎంబీబీఎస్ పర్సూ చేస్తాం. బట్ అది వచ్చేసరికి మనకి ఇన్ సార్ నాట్ ఎలిజిబుల్ టు డైరెక్ట్ ఎంబీబీఎస్ అనమాట. అంటే మనం డైరెక్ట్ యూఎస్ రష్యా చైనా కిర్గిస్తాన్ ఇలా వెళ్ళి డైరెక్ట్గా చదువుకునే ఛాన్స్ అనేది రష్యా డైరెక్ట్గా ఇండియన్స్ వెళ్ళి యూఎస్లో చదువుకునే ఛాన్స్ లేదు. మనకు రెండో ఆప్షన్ వచ్చేసరికి ఏంటంటే ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ వయా కరేబియన్ ఐలాండ్స్. అంటే అక్కడ మనం నీట్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే మనం లాంగ్ టర్మ్ ఎలా తీసుకుంటాం, సేమ్ లైక్ దట్ వచ్చరికి అక్కడ కూడా యూఎస్లో వాళ్ళు ఎంబీబీఎస్ చదవడానికి ఎంకాట్ ఎగ్జామ్ రాస్తారు, మెడికల్ కాలేజ్ అడ్మిషన్ టెస్ట్ అని. అది ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళందరూ కరేబియన్ ఐలాండ్స్ అంటారు. అంటే వెస్ట్ ఇండీస్ ఐలాండ్స్. ఇవంటి వీటికి అమెరికాకి సంబంధం ఉండదు. వాటిలో వచ్చి లాంగ్ టర్మ్ చదువుకుంటారు. ఆ లాంగ్ టర్మ్నే మనము షార్ట్ ఫామ్లో యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 అంటాము. అది వచ్చరికి ఏంటంటే మనలో కూడా ఆ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారు వయా కరేబియన్ ఐలాండ్స్ ద్వారా. సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అంటారు కదా, అవి అమెరికా కాదండి. అది వచ్చరికి జస్ట్ కరేబియన్ ఐలాండ్స్. వాటికి అమెరికా వీసాలు వేరు, వీటికి వీసాలు వేరు. సో అక్కడ చదివి అక్కడ వచ్చరికి 4 years ఎంబీబీఎస్ అంటారు, లేదా ఫస్ట్ 2 years ప్రీ మెడిసిన్ అంటారు, తర్వాత ఎండి ప్రోగ్రామ్ అంటారు, తర్వాత 2 years తర్వాత యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 అంటారు, తర్వాత స్టెప్ 2 అంటారు, స్టెప్ 3 అంటారు. ఈ డిగ్రీ వస్తే సార్ 100% ఇన్వాలిడ్ అండి. ఎందుకంటే యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం వచ్చరికి మనకి 4.5 years ఎంబీబీఎస్ ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి, ఎంబీబీఎస్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి అంటే అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో మన కరేబియన్ ఐలాండ్స్ కాబట్టి 5,000 10,000 జనాభా ఉండే పాపులేషన్ కాబట్టి అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరు. దాంతోపాటు వచ్చరికి 4 years ఎంబీబీఎస్ కాబట్టి 100% డిగ్రీ ఇన్వాలిడ్. ఇంకో పాయింట్ వచ్చరికి సార్ మనకి కరేబియన్ ఐలాండ్స్లో చదవాలి అంటే ఎంత బడ్జెట్ వస్తుంది అని అడుగుతున్నారండి. అట్లీస్ట్ వస్తుంది సార్ మీకు ఎంబీబీఎస్ వరకు వస్తుంది 70 to 80 lakhs వరకు వస్తుంది. ఇంకా మెడికల్ పీజీ యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 వస్తే 2 crores దాకా వస్తుంది. ఓవరాల్గా వచ్చరికి 2 to 3 crores అనేది బడ్జెట్ అవుతుంది. ఆ డిగ్రీ ఇండియాలో ఇన్వాలిడ్ అవుతుంది. 100% వచ్చరికి మీకు రెసిడెన్సీ మ్యాచ్ స్టెప్ 3 100% క్లియర్ సెటిల్ అయితేనే ఆ డిగ్రీకి వ్యాలిడిటీ ఉంటుంది. లేదంటే మీరు ఇప్పుడు చదివిన ఈ యొక్క 4-5 years 6 years దాకా ఎంబీబీఎస్ ఉంటుంది. ఈ యొక్క స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 అన్ని కలిపి 4 to 5 years ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ వచ్చరికి 10 to 12 years ఒక 2 కోట్ల నుంచి 3 కోట్ల అనేది 100% లాస్ అవుతారు. మీకు అర్థమైందా సార్? సో ఆ డిగ్రీ అనేది అసలు యాక్చువల్ ఇంకో విషయం చెప్తారండి. అక్కడ వేసరికి అక్కడ చదవాలంటే కరేబియన్ ఐలాండ్స్లో CAMHP అప్రూవల్ ఉండాలి, కరేబియన్ అక్రిడిటేషన్ అథారిటీ ఆఫ్ మెడికల్ అండ్ అదర్ అలైడ్ హెల్త్ సైన్సెస్ అని. అక్కడ మనకి ఎన్ఎంసీఎలో అక్కడ కరేబియన్ ఐలాండ్స్ చదివితే CAMHP అప్రూవల్ ఉండాలి. ఆ కాలేజీలో చదివితే మాత్రం మీరు యూఎస్ వెళ్ళగలుగుతారు, లేదంటే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. ఓకేనా? తర్వాత ఇంకో పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మనకి జార్జియా కిర్గిస్తాన్ కజకిస్తాన్ ఇటు నుంచి మీకు వియత్నాం లాంటి కంట్రీస్లో మీకు కోచింగ్ ఇస్తామండి. మీరు ఎంబీబీఎస్తో పాటు మళ్ళీ ఇండియా రావాల్సిన అవసరం లేదండి. అటు నుంచి మీరు అక్కడే పార్ట్ టైం జాబులు చేసుకుని ఆ డబ్బులు సంపాదించుకుని కాలేజ్ ఫీజులు కట్టుకొని హాస్టల్ ఫీజులు కట్టుకొని ఆ తర్వాత మెడికల్ పీజీ కూడా అటు నుంచి యూఎస్ వెళ్ళొచ్చండి అంటారండి. అది 100% రాంగ్ అండి. ఎందుకంటే మీకు పార్ట్ టైం జాబులు అనేది ఎంబీబీఎస్లో చేయడం కుదరదు. అది అలాంటి అండర్ డెవలప్డ్ కంట్రీస్ అసలు కుదరదు. ఇప్పుడు వియత్నాము, కిర్గిస్తాను, కజకిస్తాన్లో ఏం దొరుకుతాయి? ఏమి దొరకవు. సో ఆ డిగ్రీస్ కూడా సరికి ఇన్వాలిడ్ అవుతుంది మీరు పార్ట్ టైం జాబులు చేస్తే 100%. ఇంకా అటు నుంచి యూఎస్ఎంఎల్ఈ అంటారు. సార్ ఇప్పుడు మీరు యూఎస్ఎంఎల్ఈ లాంటి హై ఎండ్ మనకి ఎగ్జామ్ టార్గెట్ చేయాలంటే మనం హై ఎండ్ ఆఫ్ ద కంట్రీస్లో చదవాలి, హై ఎండ్ ఆఫ్ ద యూనివర్సిటీలో చదవాలి. మనం చదివేదో లో ఎండ్ యూనివర్సిటీస్ లో ఎండ్ కంట్రీస్లో చదివితే మాత్రం 100% వచ్చరికి హైలీ ఇంపాసిబుల్. మళ్ళీ ఇండియా వచ్చి కంపల్సరీగా వియత్నాం ఒకటి, కిర్గిస్తాన్ ఒకటి, జార్జియా ఒకటి ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. అది లేకపోతే డిగ్రీ 200% ఇన్వాలిడ్ అవుతుంది. 3 countries లెవెల్లో 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించండి. ఈవెన్ దో కరేబియన్ ఐలాండ్స్ కూడా అది ఇండైరెక్ట్గా ఇన్వాలిడ్. అది ఒకసారి వెళ్ళే ముందు కంపల్సరీగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్లు కలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ డిగ్రీ 200% ఇన్వాలిడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. సో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళే ఇంకోటి ఫ్రీ ఎంబీబీఎస్, ఫ్రీ ఆఫర్స్, ఫ్లైట్ టికెట్లు, డిస్కౌంట్లు ఇవన్నీ ఫ్రీ ఇస్తారు. ఎందుకంటే అడ్మిషన్ కోసం వరకే. ఆ తర్వాత వీళ్ళు ఎవరు ఉండరు. తర్వాత మీరు 100% సరే బుక్ అవుతారు. ఆల్మోస్ట్ ఆల్ 50 to 60 1 CR 2 CR దాకా అవుతుంది. ఆ డిగ్రీ ఇండియాలో ఇన్వాలిడ్ అవ్వదు, అక్కడ సక్సెస్ అవ్వరు. ఎందుకంటే ప్రాపర్ స్టాండర్డ్స్ లేకుండా ఇప్పుడు జార్జియాలో చదువుతారు. స్టాండర్డ్స్ లేకుండా మీరు యూఎస్లో మీరు ఎలా క్రాక్ చేస్తారు? ఒకరైనా పాస్ అయ్యారు ఇప్పటి వరకు. వియత్నాం ఉంది, అక్కడ మీరు అసలు ఎంబీబీఎస్ అసలు అండర్ డెవలప్డ్ కంట్రీ. అక్కడికి వెళ్ళి మీరు ఎంబీబీఎస్ చదివి ఏం జాయిన్ అవుతుంది? అసలు ఏముంటుంది అక్కడ? అనవసరంగా 20-30 లక్షలు, 30 లక్షలు మినిమం 30 నుంచి 40 లక్షలు అవుతుంది. అదే రష్యా లాంటి కంట్రీస్ అయితే 20 లక్షలు కూడా స్టార్ట్ అవుతాయి. మంచి యూనివర్సిటీ, ఓల్డ్ ర్యాంక్ 1000, 1200, 1300 ఓల్డ్ ర్యాంక్ మంచి మెడికల్ కాలేజ్ 20 లక్షలు ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. అవి ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాలిడ్ అవుతాయి, ఇండియాలో వ్యాలిడ్ అవుతుంది. ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుంది. రష్యా ఒక కంట్రీ కాబట్టి. సో 1-2 సార్లు చెక్ చేసుకుని జాయిన్ అవ్వండి. ఈ ఎంబీబీఎస్ అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి.
వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాం, వాళ్ళు డాక్టర్స్ అవుతారు, మన డాక్టర్స్ అవుతాం, ఇంకోటి ఏదో వాళ్ళు జస్ట్ అడ్మిషన్ కోసం మాత్రమే చెప్తారు, ఆ తర్వాత ఏమీ ఉండదు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.